హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక చిన్న టాపిక్ మాట్లాడదాం అనుకుంటున్నాను. టాపిక్ ఏంటంటే నేను మనీ ఎలా ఎర్న్ చేస్తాను అని. సో సింపుల్ ఫండా. ఫస్ట్ మనకి ఎంత అమౌంట్ కావాలో ఫస్ట్ మనం అట్రాక్ట్ చేయాలి. అట్రాక్ట్ చేసి దాని మీద వర్క్ చేయాలి. అట్రాక్ట్ చేసేసి నేను సైలెంట్గా ఉంటా అంటే అమౌంట్ రాదు. సో అట్రాక్ట్ చేయండి, లా ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది, వర్క్ అవుతుంది. జెన్యున్గా అట్రాక్ట్ చేయండి. అంటే మీరు క్వశ్చన్ చేయకండి అసలు అమౌంట్ వస్తుందా రాదా, నథింగ్. అవన్నీ మీకు అమౌంట్ కావాలి. అది ఏదైనా కానీ ఈఎంఐ కట్టాలి, లోన్ కట్టాలి, చిట్టి కట్టాలి, ఏదైనా సరే, రెంట్ కట్టాలి, ఏదైనా సరే అమౌంట్ అట్రాక్ట్ చేయండి. ఇప్పుడు నాకు ఫర్ సపోజ్ 1 lakh కావాలి, 1 lakh కావాలని అట్రాక్ట్ చేయండి. అండ్ అట్రాక్ట్ చేసి దానికి అది ఎలా వస్తుంది అన్న విధానంలో వర్క్ చేయండి. అంతేగాని అట్రాక్ట్ చేసినా నాకు 1 lakh వచ్చేస్తుంది రాదు. సో ఫస్ట్ అట్రాక్ట్ చేసిన తర్వాత దాని మీద వర్క్ చేయడం స్టార్ట్ చేయండి. మనకి ఏ విధంగా చేస్తే అమౌంట్ వస్తుంది అని అట్రాక్ట్ చేసిన తర్వాతనే అప్పుడే అమౌంట్ వస్తుంది. అంతేగాని మీరు ఇప్పుడు ఎవరికైనా అమౌంట్ కట్టాలి, ఈఎంఐ ఫర్ సపోజ్ ఈఎంఐ కానీ, రెంట్ కానీ, లేదంటే చిట్టి డబ్బులు కానీ ఏదైనా కట్టాలి అని అన్నప్పుడు మీ మైండ్లో క్వశ్చన్ రావద్దు, నేను ఎట్లా కడతా, నెక్స్ట్ మంత్ ఎట్లా అవుతుంది, అదన్నీ మైండ్లో నుంచి తీసేయండి. నాకు అమౌంట్ వస్తుంది, నేను కడతా, అంతే, ఫిక్స్. యూనివర్స్కి సైన్ ఇవ్వండి, అంటే నేను అమౌంట్ కట్టాలి, ఈ టైంకి కట్టాలి, ఆ టైంకి 100% మీకు అమౌంట్ వస్తుంది. అంతేగాని ఆ అమౌంట్ ఎట్లా వస్తుంది, అమౌంట్ వస్తుందా రాదా మనకు సంబంధం లేదు. యూనివర్స్కి ఏం చెప్పాలి, నాకు అమౌంట్ కావాలి, ఎప్పుడు కావాలి, సడన్ డేట్కి నేను అమౌంట్ పే చేయాలి వితౌట్ ఫెయిల్. సో ఆ వితౌట్ ఫెయిల్ అని మీరు కాన్ఫిడెంట్ ఉంటేనే అమౌంట్ వస్తుంది. అంతేగాని మీరు ఆ డేట్కి అమౌంట్ రావాలి అని చెప్పేసి మీరు కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే రాదు అది. సో యూ హ్యావ్ టు వర్క్ ఫర్ దట్. నేను లైఫ్ లాంగ్ ఎక్స్పీరియన్స్ చేసింది ఇది ఒకటే. నేను ఆల్మోస్ట్ 2009లో జాబ్ స్టార్ట్ చేసిన. సో ఇప్పుడు 26, సో 17 years అవుతుంది. 2009 నుండి ఇప్పుడు 2026 వరకు నేను సింగిల్ పెన్నీ 1 రూపీ కూడా ఎర్న్ చేసిన అంటే లా ఆఫ్ అట్రాక్షన్. నేను ఫస్ట్ అట్రాక్ట్ చేస్తా, నాకు ఈ అమౌంట్ కట్టాలి. నాకు చాలా డెప్స్ ఉండే, చాలా ఉన్నాయి, ఈఎంఐస్ అవన్నీ కట్టేటివి ఉన్నాయి. ఇప్పుడు స్టిల్ నేను కడుతున్నాను. సో నేను ఒకటే చేస్తా, ఒక పర్సన్కి ఇవ్వాలి, అన్నకి. సో అన్నకు 50,000 ఇవ్వాలి. సో 50,000 నేను అట్రాక్ట్ చేస్తాను. అన్న నెక్స్ట్ మంత్ అన్న టైంకి 50,000 కట్టేసేయాలి, నేను నా మైండ్లో రన్ చేస్తాను. సో ఆ విధంగా నేను వర్క్ చేస్తాను. సో నాకు ఇప్పటి వరకు నాకు ఒక్కసారి కూడా నా ఈఎంఐ బౌన్సులు కానీ ఏది జరగలేదు. ఎందుకంటే నేను అట్రాక్ట్ చేస్తాను, లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ అవుతుంది. నాకు సర్టన్ అమౌంట్ కావాలి అని నేను అనుకుంటాను, అమౌంట్ వస్తుంది. నేను ఆ విధంగా వర్క్ కూడా చేస్తాను. అంతేగాని నాకు అమౌంట్ రావాలి, నేను ఇట్లా కూర్చుంటా అంటే అమౌంట్ రాదు. సో నాకు అనిపించింది షేర్ చేసుకోవాలని, మీకు కూడా ఏమైనా హెల్ప్ అవుతుందేమో అని చెప్పేసి. చూడండి, అట్రాక్ట్ చేయండి, అట్రాక్ట్ చేసి దాన్ని వర్క్ చేయండి. ఇంకొకటి, అమౌంట్ని వృధా చేయకండి యాక్చువల్లీ. ఎందుకంటే చాలామంది లైఫ్లో అంటారు, అంటే ఒకప్పుడు చాలా అమౌంట్ చూసిన, చాలా అమౌంట్ చేసిన, చాలా అమౌంట్ ఖర్చు పెట్టిన, ఇప్పుడు నాకు ప్రతి రూపాయి వాల్యూ తెలుస్తుందని. ఆ ఫేస్ నేను కూడా చూసిన. సో ఇప్పుడు యంగ్ యూత్ ఎవరైతే ఉన్నారో, యంగ్ జనరేషన్కి నేను చెప్పేది ఏంటంటే, అంటే ఫస్ట్ స్టార్టింగ్ శాలరీ, బేసిక్గా శాలరీ ఇప్పుడు వాళ్ళు బీటెక్ చేసి ఫస్ట్ న్యూలీ జాబ్ జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఏదైనా ఇన్కమ్ జనరేట్ చేస్తే వాళ్ళు వేస్ట్ ఖర్చులు చేయకండి. ఈవెన్ మీ పర్సనల్ లైఫ్ ఓకే, ఐ అండర్స్టాండ్, బట్ నాకు చెప్పాలనిపించింది అంటే సేవింగ్ చాలా చేయాలి. సేవింగ్ అంటే చాలా సేవింగ్ చేయాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకున్న ఖర్చులకి సేవింగ్ చాలా చేస్తేనే ఇట్ విల్ హెల్ప్ ఇన్ ఫ్యూచర్ నాకు అనిపించింది. అసెట్స్ క్రియేట్ చేయండి ఏమైనా ఉంటే, అంతే, సింపుల్. నాకు చెప్పాలనిపించింది ఏంటంటే, ఇప్పుడున్న పిల్లలకి ఏంటంటే చాలా, అంటే వృధా ఖర్చు చేయడము, ఫ్రెండ్స్ ఎగిరేయడం పైసలు, ఓకే అది ఉంటుంది కొంచెం, కానీ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే సేవింగ్స్ ఇంపార్టెంట్. అమౌంట్ని ఇన్వెస్ట్ చేయండి, అమౌంట్ని మల్టిప్లై చేయడానికి అమౌంట్ని యూజ్ చేయండి. అది నేను చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్.